నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 17/3/2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:23, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, తిథి త్రయోదశి ఉదయం 9:23 వరకు, నక్షత్రం శతభిషం ఉదయం 6-9 వరకు, యోగాల సిద్ధ ఉదయం 8-15 వరకు, కరణము వణిజ ఉదయం 9:23 వరకు, విష్టి రాత్రి 8:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుంచి 4:56 వరకు, గుళిక్కాలం మధ్యాహ్నం 12:25 నుంచి 1:55 వరకు, యమగండం ఉదయం 9:24 నుంచి 10:54 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 నుంచి 12:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:48 నుంచి 9:36 వరకు, మరలా రాత్రి 11:13 నుంచి 12 వరకు, అమృతకాలం రాత్రి 11:01 నుంచి 12:36 వరకు, వర్జం మధ్యాహ్నం 1:30 నుంచి 3:05 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వాతావరణం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అటు విద్యార్థులకైనా ఇటు వృత్తిపరమైన విషయాల్లో కానీ అన్ని పరంగా కూడా ఇది కొంత అనుకూలతలు అనేది మీకు ఏర్పరచడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి వ్యక్తిగత నమ్మకం పెరగడం, అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, అలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం శ్రమ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ లేకపోతే ఏదైనా ట్యాక్స్లకు సంబంధించిన విషయాల్లో కానీ అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. కంటి ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తండ్రి పెద్దలతో వాగ్వాదాలకి లోను కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ, బాధ్యతలు, గౌరవం, అలా కొన్ని చేంజెస్ కూడా వచ్చే అవకాశాలు అనడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది మీ అభివృద్ధికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంటే వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ఉన్నతాధికారుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్తో కావచ్చు, అదేవిధంగా మీ స్థాయి వ్యక్తులు ఎవరితోనైనా సరే మాట పట్టింపులకి తగిన దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిలో అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడం బట్టి పై అధికారుల యొక్క ప్రశంసలు లభ్యమవడం, అలాగే గౌరవం పెరగడం, గుర్తింపు లభ్యమవడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, అలాగే వృత్తిపరమైన బాధ్యతలతో పాటు చక్కటి గుర్తింపు, గౌరవం పెరగడం అనేది, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని భావించవచ్చు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా అదేవిధంగా మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, దూర ప్రదేశాలలో వృత్తిపరమైన విషయాల మీద దృష్టి సాధించడానికి, అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడంలో దూర ప్రదేశాల నుంచి మీకు ఏదైనా ఇంటర్వ్యూలు మొదలైనవి రావడం, మొదలైన వాటి కొరకు మీరు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోవడం, ఇలాంటి వాటన్నిటికీ అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా వ్యక్తిగత ఆలోచనలలో అధిక ఎమోషన్స్తో తీసుకునే నిర్ణయాలకి మొదటిగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అది కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వృత్తి విషయంలో, తండ్రి ఆరోగ్య విషయంలో, ఉన్నత విద్యకు సంబంధించిన విషయంలో తీసుకునే నిర్ణయాలు, చేసే కార్యక్రమాల్లో తగిన విధంగా సమయానికి స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా ఉన్నతాధికారుల యొక్క సహకారం అనేది మీకు ఆకస్మికంగా లభ్యమవడం ఉన్నప్పటికీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో పై అధికారులతో ఘర్షణ రాకుండా ఏ పని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి వృత్తిలో గౌరవం అనేది కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అనవసర విషయాల మీద ఆందోళన, అనవసర ఆలోచనలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
అధికంగా ఆలోచించడం వల్ల కూడా ఎక్కువగా మానసిక ప్రశాంతత అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచనలలో ఎమోషన్స్ అవి ఎక్కువ శాతం మీ యొక్క వృత్తితో పాటుగా మీ యొక్క సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి వీటికి సంబంధించిన ఆలోచనలు కూడా అధికంగా ఉంటాయి. మరి కొంతమందికి పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, వ్యాపార విస్తరణ, వృత్తిలో తీసుకునే కీలక నిర్ణయాలు మొదలైన వాటికి దూర ప్రదేశాల్లో చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలకి ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ తగిన విధంగా ముందు మీరు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ, నిర్ణయ సామర్థ్యాన్ని సరిచూసుకుంటూ, ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ, అనవసరమైన భయాందోళనని అధిగమిస్తూ, మెడిటేషన్ లాంటిది మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తండ్రితో కానీ పెద్దలతో కానీ భిన్నాభిప్రాయాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా, వారి ఆరోగ్య విషయంలో తగిన విధంగా సహకరిస్తూ, ఎవరితోనైనా సరే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కావచ్చు, ఎవరితోనైనా సరే వీలైనంత వరకు మాటల వల్ల ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఏదన్నా కాంట్రాక్టర్స్తో కావచ్చు, అలాగే ఉన్నతాధికారులతో కావచ్చు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మొదలైన వారితో మీ యొక్క ఆలోచనలు, మీ అభివృద్ధిలో, వ్యాపార విస్తరణలో వారి సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కానీ కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడ్డప్పటికీ దానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మొదలైనవన్నీ కూడా ఆకస్మికమైన ఖర్చులకి, అలాగే ప్రణాళిక లోపం అనేది కనబడడం వల్ల కొంత ఘర్షణలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీకు ఇతరులతో విభేదం రాకుండా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ, రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ, అనవసరమైన విమర్శలకి, అవమానాలకి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. భాగస్వామి వ్యవహారాల్లో వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కావచ్చు, న్యాయ సంబంధమైన విషయాలు, శక్తి, ఉత్సాహం, కమ్యూనికేషన్ మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులు సాధించడానికి చాలా వరకు కృషి చేస్తారు. ఆ విషయంలో పై స్థాయి అధికారులతో కలిపి చర్చలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎవరితో చర్చించి ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఎవరి సహకారాన్ని కోరుకున్నా, సంఘంలో గుర్తింపు, గౌరవాన్ని పెంపొందించుకోవడానికి చేసే కృషిలో కూడా వీలైనంతవరకు వినయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఇతరులతో అపార్థాలనేవి లేకుండా పై అధికారుల వల్ల జరగవలసిన పనులు చక్కగా జరగడానికి అవకాశం అనేది అప్పుడు ఉంటుంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వారికి మానసిక ప్రశాంతత మీద అధిక శాతం దృష్టి కేటాయించుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంటే ఎక్కువ ఒత్తిడి, దాంతోపాటుగా ఆలోచనలలో మీకు స్థిరత్వం లేకపోవడం, నిర్మలత్వం లేకుండా, మానసిక ప్రశాంతత లేకుండా, ఘర్షణాత్మకమైన ఆలోచనలు, ఏదో యాంటీ ఆలోచనలు లాంటివి రావడం వల్ల కూడా మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, సంతాన వర్గం కొరకు పెట్టిన పెట్టుబడుల విషయంలోనూ, అలాగే కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, సాంఘిక సంబంధాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాలు అంటే కొత్త వ్యక్తుల పరిచయాలు, నూతన పరిచయాల వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక విషయాలు ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, సంఘంలో మీ యొక్క భాగస్వామి యొక్క గుర్తింపు, గౌరవం, అనేక రకాలైన ఆలోచనలతో కొంత ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి మీకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంటే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, నిర్ణయ సామర్థ్యం కానీ చాలా వరకు అధికంగా ఉంటుంది. అయితే మీరు ఎవరిదన్నా సలహా సహకారం తీసుకునేటప్పుడు ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గర తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అలాగే నిర్ణయాల్లో కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది వృత్తిపరమైన అభివృద్ధి విషయంలోనూ, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. కంటి ఆరోగ్యం మీద, స్క్రీన్కి సంబంధించిన విషయాలు అంటే ఎక్కువగా మీరు దీని మీద దృష్టి కేటాయించడం బట్టి కూడా, మొబైల్స్ వాటి మీద ఎక్కువ శాతం పనిచేయడం బట్టి కూడా, ఏదైనా కంప్యూటర్ రంగంలో పనిచేసేవారు కావచ్చు, మీడియా రంగంలో పనిచేసేవారు కావచ్చు, కంటి ఆరోగ్యం విషయం మీద మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకుంటే గృహ వాతావరణం మీద అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. గృహంలో వాతావరణం కావచ్చు, గృహంలో ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో
కావచ్చు, లేకపోతే స్థిరాస్తుల గురించి కావచ్చు, మీ ఆలోచనలలో అధిక శాతం వాటికి సంబంధించిన దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలుకి సంబంధించో, లేకపోతే వ్యవసాయ భూమికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి గురించి ఆలోచనలు చేస్తారు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు అనేవి అధికం చేయడానికి అవకాశం అనేది ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల వీలైనంత వరకు ప్రశాంతతకి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. గృహ సౌఖ్యం విషయంలో కావచ్చు, మానసిక ప్రశాంత విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద కూడా డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకుండా అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అది ఆత్మీయుల కొరకు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. స్నేహవర్గానికి సంబంధించి కావచ్చు, మీ ఆత్మీయులైన మీ యొక్క తోబుట్టుల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా సంతాన వర్గానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో ఆత్మీయులతో, సంతాన వర్గంతో మొదలైన వారందరితోనూ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఎవరితోనైనా ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి తగిన విధంగా కృషి చేయాలి. విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద, పెట్టుబడుల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది, దానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు. పౌరుషంగా మాట్లాడడం, పౌరుషంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా భావించడం బట్టి ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మాట్లాడేటప్పుడు ఆ రకమైన దర్పం అనేది కనబడకుండా తగిన విధంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీ ఆరోగ్యం విషయం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయం కావచ్చు, అలాగే ఇన్లాస్కి సంబంధించిన విషయం కావచ్చు, వారందరి విషయంలోనూ తగిన విధంగా స్పందిస్తూ సహకారాన్ని అందిస్తూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ వాటికి సంబంధించిన జాగ్రత్తలతో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత విశ్వాసం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సమయానికి ఆహార స్వీకరణ అవసరం. అధిక ఒత్తిడితో తీసుకునే నిర్ణయాలు చాలా అధికంగా ఉండడం బట్టి కొన్ని సందర్భాల్లో నిర్ణయ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళంతవరకు ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోకుండా, ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకుండా, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్తో కావచ్చు, మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారికి ఏదైనా మీరు ప్రామిస్ చేసేటప్పుడు కొంత పూర్తిగా ఆలోచించుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అగ్రిమెంట్స్ మొదలైన కాగితాల మీద సంతకం పెట్టేటప్పుడు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ, ఎవరితో విభేదాలు రాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారికి ముఖ్యమైన అంశాలలో, అంటే ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఖర్చులు కూడా అయ్యే అవకాశం లాంటిది కనబడుతోంది. అంటే ప్రణాళికకి వ్యతిరేకంగా మీకు ఖర్చులు అయ్యే అవకాశం లాంటిది కనబడుతోంది. ఇంకొక విధానంలో ఏంటంటే, భాగస్వామికి సంబంధించిన విషయాల్లో, వ్యాపార విస్తరణ కొరకు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులకి, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చులకు అవకాశం అనేది ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ మీరు మీ విల్ పవర్ని కోల్పోకుండా చాలా నాయకత్వ లక్షణాలతో, నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ శిరోవేదన, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు మొదలైనవన్నీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అనవసరంగా మాట పట్టింపులు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ మంచి ఫలితాలు సాధించగలగాలి. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారి ప్రతివారు తమ వ్యక్తిగతమైన ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినట్లే ఈరోజు కూడా ఈ యొక్క గోచారీ చెదురుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవంతో పాటుగా నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టకాలు, అష్టోత్తరాలు, అలాగే నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన ఏది చేసుకున్నా కూడా, అది అంటే చేసుకున్నా
మీరు విన్నా, పూజాది కార్యక్రమాలు చేసుకున్నా, దేవాలయ సందర్శన చేసినా, ఏది మీకు అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత అనేది, అలాగే ఆధ్యాత్మిక వృద్ధి అనేది, ఎదురవుతున్న సమస్యలని, భయాందోళనని అధిగమించడానికి ఓ చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.